ఫస్ట్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నేను మీకొక లింక్ ఇస్తానమ్మా. ఆ లింక్ కాపీ చేసి క్రోమ్ పేజ్‌లో పేస్ట్ చేయండి. మీకు ఆర్ఆర్‌బీ లాగిన్ పేజ్ అన్నది ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. లాగిన్ విత్ ఆధార్ అండ్ లాగిన్ విత్ ఆర్ఆర్‌బీ క్రెడెన్షియల్. మీకు ఇప్పటిదాకా ఏ అకౌంట్ లేదు అంటే ఫస్ట్ క్రియేట్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అలా కాకుండా మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంది అంటే డైరెక్ట్‌గా లాగిన్‌లోకి వెళ్ళిపోండి. సో, ఫస్ట్ క్రియేట్ అకౌంట్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్ని అడుగుతుంది. ఫస్ట్ కంట్రీ ఆఫ్ నేషనాలిటీ. సో, ఇక్కడ ఇండియన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ డీటెయిల్స్ అన్ని కూడా 2 టైమ్స్ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది వెరిఫికేషన్ కోసము. సో, ఫస్ట్ ఫుల్ నేమ్ అండ్ రీటైప్ ఫుల్ నేమ్ అని ఉంది కదా! సో, 2 టైమ్స్ ఎంటర్ చేయాలి. అలాగే నెక్స్ట్ చూడండి. హావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్ అని ఉంది. అంటే మీ ఆధార్‌లో కానీ, మార్క్స్ మెమోస్‌లో కానీ ఎప్పుడైనా నేమ్ చేంజ్ అన్నా చేశారా అన్నది. ఒకవేళ మీరు నేమ్ చేంజ్ చేసి ఉంటే మాత్రము దానికి కావాల్సిన ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంటేషన్స్ అన్నవి డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైమ్‌లో సబ్మిట్ చేయాల్సొస్తుంది. సో, మీరు చేసుంటే యెస్ క్లిక్ చేయండి. లేదు అంటే నో క్లిక్ చేయండి. దెన్ ఆఫ్టర్ నెక్స్ట్ డీటెయిల్స్ ఫిల్ చేయండి. ఫస్ట్ మీ నేమ్ ఫిల్ చేయండి. అండ్ ఈ నేమ్ కానీ, మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇవన్నీ కూడా మీ 10థ్ క్లాస్ మార్క్స్ మెమోలో ఎలా అయితే ఉన్నాయో సేమ్ అలాగే యాజ్ ఇట్ ఈస్‌గా ఫిల్ చేయండి. నేమ్ ఫిల్ అయ్యాక నెక్స్ట్ జెండర్ మెయిల్ ఆర్ ఫీమేల్. నెక్స్ట్ వచ్చేసి మీ ఫాదర్స్ నేమ్, నెక్స్ట్ మీ మదర్స్ నేమ్. సో, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు కిందకి స్క్రాల్ చేస్తే కాంటాక్ట్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రెస్ ఇచ్చేసి జనరేట్ ఈమెయిల్ ఓటీపీ అని సెలెక్ట్ చేస్తే మీ మెయిల్ ఐడీకి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేస్తే మెయిల్ అడ్రెస్ వెరిఫై అవుతుంది. అలాగే ఫోన్ నంబర్ కూడా వెరిఫై చేయాలి. మొబైల్ నంబర్ ఎంటర్ చేశాక జనరేట్ మొబైల్ ఓటీపీ క్లిక్ చేయండి. మొబైల్‌కి ఓటీపీ వస్తుంది. అది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నంబర్ వెరిఫై అయిపోతుంది. నెక్స్ట్ ప్రాసెస్ వెరిఫికేషన్ త్రూ డిజిలాకర్ ఆర్ త్రూ ఆధార్ కార్డ్ అని 2 స్టెప్స్ ఉంటాయి. సో, మీకు డిజిలాకర్ అకౌంట్ మీ కాలేజ్ వాళ్ళు క్రియేట్ చేశారు. డిజిలాకర్ యాక్టివ్‌గా ఉంది అంటే త్రూ డిజిలాకర్ వెరిఫై చేసుకోండి. లేదు అంటే త్రూ ఆధార్ కార్డ్ ద్వారా వెరిఫై చేసుకోండి. సో, ఈ రెండిట్లో ఏదో ఒక స్టెప్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. ఈ పాస్వర్డ్ వచ్చేసి క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ నంబర్స్ ఇవన్నీ కూడా ఉండాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఏబీసీడీ, స్మాల్ ఈఎఫ్జీహెచ్ @1234. సో, నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో, ఈ విధంగా పాస్వర్డ్ క్రియేట్ చేయాలి. క్యాపిటల్ లెటర్ ఉండాలి, స్మాల్ లెటర్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, నంబర్ ఉండాలి. అయిపోయిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసేసి ఐయామ్ నాట్ రోబోట్ అని సెలెక్ట్ చేసుకొని ప్రివ్యూ అకౌంట్ అని సెలెక్ట్ చేసుకుంటే అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ మీకు ఒకవేళ ఆల్రెడీ అకౌంట్ ఉన్నవాళ్ళు ఇక్కడ లాగిన్ ఉంది కదా! సో, లాగిన్ క్లిక్ చేసి లాగిన్ విత్ ఆధార్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ ఆధార్ ఓటీపీ అని క్లిక్ చేయండి. మీ మెయిల్‌కి కానీ లేదా మొబైల్ నంబర్‌కి కానీ ఓటీపీ అన్నది వస్తుంది. సో, ఈ ఓటీపీ అన్నది కొన్ని సార్లు రాదుమా. ఆధార్ సర్వర్ బిజీ అని చూపిస్తుంది. సో, నో ప్రాబ్లమ్. మీకలా ఆధార్ సర్వర్ బిజీ అని చూపిస్తే ఒక 10, 15 మినిట్స్ తర్వాత హిస్టరీ మొత్తము క్లియర్ చేసి గూగుల్ హిస్టరీ మళ్ళీ ట్రై చేయండి. సో, ఓటీపీ వచ్చిన తర్వాత అయితే ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసేసి కింద డిక్లరేషన్ బాక్స్‌లో ఆల్రెడీ చెక్ ఇన్ చేసే ఉండుంటుంది. సో, నెక్స్ట్ ఐయామ్ నాట్ రోబోట్ అని సెలెక్ట్ చేసుకొని లాగిన్ సెలెక్ట్ చేయండి. మీకిప్పుడు లాగిన్ అయిపోయింది. సో, ఇక్కడ మీకు జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. అలాగే ఆన్‌లైన్ అప్లికేషన్, అప్లికేషన్ హిస్టరీ, మోడిఫై రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ 4 స్టెప్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు మనం ఫస్ట్ ఫిల్ చేయాలి కాబట్టి ఆన్‌లైన్ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఓపెనింగ్ డేట్, క్లోజింగ్ డేట్ అన్నీ చూపిస్తుంది. సో, ఇక్కడ మీరు ఏ జోన్‌కైతే ఆర్ఆర్‌బీ అప్లై చేయాలనుకుంటున్నారో ఆ స్పెసిఫైడ్ జోన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను అప్లై చేస్తున్న క్యాండిడేట్ అయితే ఆర్ఆర్‌బీ చెన్నైకి అప్లై చేస్తున్నారు. సో, అందుకని నేనిక్కడ జోన్ అన్నది ఆర్ఆర్‌బీ చెన్నై సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, ఇక్కడ జోన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద 2 చెక్ ఇన్ బాక్సెస్ ఉన్నాయి కదా! ఐయామ్ నాట్ కరెంట్‌లీ డీబార్డ్ బై ఆర్ఆర్‌బీ ఆర్ ఆర్ఆర్‌సీ అండ్ ఐ హియర్‌బై కన్ఫర్మ్ దట్ ఐ హావ్ కేర్‌ఫుల్లీ రెడ్ అండ్ అండర్‌స్టూడ్ ద సన్. సో, ఈ 2 కూడా చెక్ ఇన్ చేసేసి దెన్ ఆఫ్టర్ నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేయంగానే మీకిలా ఒక అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్‌లో మీకు ఆల్రెడీ పర్సనల్ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా క్రియేట్ అకౌంట్ దగ్గర ఇచ్చారు కదా! సో, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఆటోమేటిక్‌గా ఫిల్ అప్ అయిపోతాయి. మీరు మళ్ళీ ఇక్కడేమి చేయాల్సిన పని లేదు. సో, బ్లాంక్ కాలమ్స్ ఉన్నవి మాత్రమే మీరు మళ్ళీ ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ బ్లాంక్‌గా అయితే మ్యారిటల్ స్టేటస్ చూపిస్తుంది. సో, మ్యారీడ్ ఆర్ అన్‌మ్యారీడ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ రిలీజియన్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్. సో, మీ రిలీజియన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ మదర్ టంగ్ ఏంటి అన్నది సెలెక్ట్ చేసుకోండి. ఇది అయిపోయాక నెక్స్ట్
ఎగ్జామినేషన్ ఏ లాంగ్వేజ్ లో మీరు ప్రిఫర్ చేస్తున్నారు అని సెలెక్ట్ చేసుకోండి. ఇంగ్లీష్ అనేది కామన్ లాంగ్వేజ్ మా. సో ఇంగ్లీష్ కాకుండా మీరు ఏ లాంగ్వేజ్ ని ప్రిఫర్ చేస్తున్నారు అన్నది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో నేనైతే తెలుగు పెట్టాను. నెక్స్ట్ మోల్స్, లైక్ మీ ఐడెంటిఫికేషన్ మార్క్స్. బెటర్ మీకు ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏవైతే ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉన్నాయో అవే ఐడెంటిఫికేషన్ మార్క్స్ ని కూడా ఇక్కడ కూడా మెన్షన్ చేయండి. వన్స్ ఇది అయిపోయాక మీరు మళ్ళీ కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే కమ్యూనిటీ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఇక్కడ కమ్యూనిటీ అన్రిజర్వ్డా, ఎస్సీ ఎస్టీయా, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. వన్స్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పోస్టల్ అడ్రస్ డీటెయిల్స్ అడుగుతుంది. ఈ అడ్రస్ డీటెయిల్స్ కూడా ఆటోమేటిక్ గా ఫిల్ అవుతాయి. ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ఫిల్ అవ్వవు. సో మీరు మళ్ళీ ఫిల్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అడుగుతుంది మా. ఇందులో వచ్చేసి ఈ క్యాండిడేట్ ఆల్రెడీ లాస్ట్ టైం ఫిల్ చేశారు. సో మెట్రికులేషన్ డీటెయిల్స్ ఆటోమేటిక్ గానే చూపిస్తుంది. నెక్స్ట్ ఇంటర్మీడియట్ 10+2 డీటెయిల్స్, అలాగే మీ బీ ఫార్మా డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలి. ఈ క్యాండిడేట్ కి ఆల్రెడీ 10th డీటెయిల్స్ చూపిస్తుంది కాబట్టి నేను ఇంటర్ యాడ్ చేస్తున్నాను. సో 10+2 సబ్జెక్ట్ సైన్స్ సబ్జెక్ట్, మళ్ళీ మీ స్టేట్ ఏంటి, మీ డిస్ట్రిక్ట్ ఏంటి, అలాగే బోర్డ్. ఈ బోర్డ్ ఎక్కడ ఉంటుంది అంటే మీ ఎస్ఎస్సి మార్క్స్ మెమో పైన ఉంటుంది చూడండి. సో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, లేదా ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అలా అని బోర్డు ఉంటుంది. సో ఆ సర్టిఫికేట్ పైన మీకు ఏ బోర్డు అయితే ఉందో ఆ బోర్డ్ ని ఇక్కడ టైప్ చేయండి. వన్స్ ఇది అయ్యాక డేట్ ఆఫ్ పాసింగ్, ఇది కూడా మీ మార్క్స్ మెమో పైనే ఉంటుంది. సో డేట్ ఆఫ్ పాసింగ్ పెట్టేసి పర్సంటేజ్ ఎంత అన్నది పర్సంటేజ్ ఎంటర్ చేయండి. ఒకవేళ మీకు సిజిపిఏ ఉంటే సిజిపిఏని పర్సంటేజ్ గా కన్వర్ట్ చేయండి. గూగుల్లోకి వెళ్ళి సిజిపిఏ టు పర్సంటేజ్ క్యాల్కులేటర్ అని టైప్ చేస్తే మీకు చూపిస్తుంది. సో బేస్డ్ ఆన్ దట్ సిజిపిఏని పర్సంటేజ్ గా కన్వర్ట్ చేసుకొని యాడ్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఇది యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ బీ ఫార్మా డీటెయిల్స్ ఎంటర్ చేయాలి కదా. సో నేను మళ్ళీ కూడా సెకండ్ టైం మళ్ళీ ఇక్కడ బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు ఇన్ కేస్ మీరు డిప్లొమా అయితే డిప్లొమా ఆఫ్ ఫార్మసీ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ డిసిప్లైనర్ సబ్జెక్ట్ ఫార్మసీ, నెక్స్ట్ స్టేట్ మా ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ అలాగే నేమ్ ఆఫ్ ద కోర్స్ యాజ్ ఎగ్జిస్టింగ్ అని సర్టిఫికేట్ అనేది. సో సర్టిఫికేట్ పైన కోర్స్ ఏ నేమ్ తో ఉందో మీకు ఆ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు బీఫామ్ చేసిన కాలేజ్ ఆర్ యూనివర్సిటీ ఏది అన్నది ఎంటర్ చేయండి. తర్వాత పాస్డ్ అవుట్ ఇయర్ ఎప్పుడు అన్నది సెలెక్ట్ చేసుకోండి. యాడ్ క్లిక్ చేస్తే యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇన్ కేస్ ఎంఫార్మసీ చేసిన వాళ్ళైతే ఎంఫామ్ యాడ్ చేసుకోవచ్చా అంటే ఇక్కడైతే మనకు ఆప్షన్ లేదు ఎంఫామ్ యాడ్ చేయడానికి. ఎందుకంటే దీనికి మనకి మినిమం క్వాలిఫికేషన్ ఎయిదర్ బీ ఫార్మసీ లేదా డిప్లొమా విత్ యాక్టివ్ పీసీఐ సర్టిఫికేట్. బీఫామ్ వాళ్ళు కూడా పీసీఐ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో నెక్స్ట్ మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంది అంటే ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఫిల్ చేయండి. సో ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ లో అయితే ఇన్ హౌస్ ట్రైనింగ్ కానీ హిమోడయాలసిస్ యూనిట్ లో కానీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా అని అడుగుతుంది. సో ఉంది అంటే మీరు ఎస్ క్లిక్ చేయండి, లేదు అంటే నో. నెక్స్ట్ సేవ్ చేసుకొని నెక్స్ట్ కి వెళ్తే ఇక్కడ మీకు ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయమని అడుగుతుంది మా. ఈ ఫోటో వచ్చేసి లైవ్ ఫోటో అనేది మీరు క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. మీ ల్యాప్టాప్ కి వెబ్ క్యామ్ యాక్సెస్ ఆర్ కెమెరా యాక్సెస్ ఉంది అంటే మీరు ల్యాప్టాప్ లోనే ఇమేజ్ ని తీసుకోండి. ఒకవేళ లేదు అనుకునే పాట అయితే ఈ ప్రాసెస్ మొబైల్ లో కూడా కంప్లీట్ చేయొచ్చు. బిఫోర్ దట్ ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ ఇచ్చారు, అవి క్లియర్ గా చూడండి. మనం వేసుకునే డ్రెస్ అనేది వైట్ కలర్ క్లాతింగ్ అయి ఉండకూడదు. ప్రిఫరబుల్లీ డార్క్ కలర్స్ ని ప్రిఫర్ చేయమంటున్నారు. అండ్ మనము ఎక్కడైతే నిల్చున్నామో అక్కడ వెనక మొత్తము కూడా బ్యాక్గ్రౌండ్ వైట్ గా ఉండాలి. షాడోస్ కానీ కాంట్రాస్ట్ బ్యాక్గ్రౌండ్ కానీ ఇలాంటివి ఏవి ఉండకూడదు. నెక్స్ట్ కెమెరా అనేది మన ఐ లెవెల్ కి పెట్టుకోవాలి. నెక్స్ట్ కెమెరాకి స్ట్రైట్ గా నిల్చోవాలి, హెడ్ స్ట్రైట్ గా పెట్టుకోవాలి, న్యూట్రల్ ఎక్స్ప్రెషన్ లో ఉండాలి. అండ్ స్పెక్స్ కానీ గ్లాసెస్ కానీ అండ్ మాస్క్ కానీ ఇలాంటివి ఏవి కూడా పెట్టుకోకూడదు. నెక్స్ట్ దాని తర్వాత సిగ్నేచర్ రిక్వైర్మెంట్స్ కి చూసుకుంటే సిగ్నేచర్ లో వచ్చేసి సిగ్నేచర్ అన్నది బ్లాక్ ఇంక్ పెన్ తో పెట్టాలి వైట్ పేపర్ పైన. ఈ సిగ్నేచర్ అన్నది కూడా క్యాపిటల్ లెటర్స్ లో ఉండకూడదు, రన్నింగ్ లెటర్స్ లో ఉండాలి. అండ్ ఇమేజ్ కూడా జేపీజీ ఆర్ జేపీజీ ఫార్మాట్ లో ఉండాలి. దాని డైమెన్షన్స్ కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు ఇక్కడ. లెఫ్ట్ సైడ్ ఇమేజ్ లో ఇచ్చారు చూడండి, 140 పిక్సెల్స్ 60 పిక్సెల్స్ అని చెప్పి. సో ఇది ఎలా ఎడిట్ చేయాలి అంటే ఫస్ట్ ఒక వైట్ పేపర్ తీసుకొని దాని మీద మీ సిగ్నేచర్ పెట్టేసి ఆ సిగ్నేచర్ ని మీ మొబైల్ నుండి ఒక పిక్ తీసుకొని మెయిల్ కి పెట్టుకోండి. నెక్స్ట్ సిస్టమ్ లో క్రోమ్ ఓపెన్ చేసి అందులో ఇమేజ్ రీసైజర్ అని టైప్ చేస్తే మీకు ఏదో ఒకటి ఏ వెబ్సైట్ అయినా సరే ఓపెన్ చేసుకొని ఫ్రీ వెబ్సైట్స్ అందులో ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏ పిక్సెల్స్ అయితే ఇచ్చారో 60 పిక్సెల్స్ అండ్ 140 పిక్సెల్స్ ఇచ్చారు కదా, విత్ హైట్
సో ఈ డేటా అన్నది ఇమేజ్ అప్లోడ్ చేశాక ఆ వెబ్సైట్ లో ఎంటర్ చేయండి. అలాగే ఇమేజ్ సైజ్ అన్నది 49 కేబీ అండ్ 30 కేబీ ఈ మధ్యలోనే ఉండాలి. 30 కేబీ కన్నా తక్కువగా ఉండకూడదు. 49 కేబీ కన్నా ఎక్కువగా ఉండకూడదు. సో ఫస్ట్ మీరు ఈ సిగ్నేచర్ అన్నది రీసైజ్ చేసిన తర్వాత సేవ్ చేసుకోండి. సేవ్ చేసిన దాని ప్రాపర్టీస్ లోకి వెళ్ళి అది ఎంత సైజ్ ఉంది అన్నది చెక్ చేయండి. సో సైజ్ ఇన్ బిట్వీన్ 30 to 49 లో ఉంది అంటే నో ప్రాబ్లం. బట్ ఒకవేళ దానికన్నా తక్కువ లేదా ఎక్సీడెడ్ గా ఉంది అంటే మళ్ళీ ఇమేజ్ సైజ్ రీసైజర్ అని క్రోమ్ లో టైప్ చేస్తే మీకు మళ్ళీ కొన్ని వెబ్సైట్స్ వస్తాయి. ఏదో ఒక వెబ్సైట్ ఫ్రీ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని ఇమేజ్ అప్లోడ్ చేసేసి ఎంత సైజ్ కావాలి అన్నది అడుగుతుంది. సో అక్కడ 35 కేబీ ఆర్ 40 కేబీ సైజ్ సెలెక్ట్ చేసుకొని ప్రాసెస్ చేస్తే మీకు ఇమేజ్ అన్నది రీసైజ్ అయిపోతుంది. సో ఆ సిగ్నేచర్ ఇమేజ్ ని డౌన్లోడ్ చేసి డెస్క్టాప్ పైన కానీ ఇంకెక్కడైనా కానీ పెట్టుకోండి. ఇన్ కేస్ మీకు ల్యాప్టాప్ కి కెమెరా యాక్సెస్ ఆర్ వెబ్ కామ్ యాక్సెస్ లేదు అంటే ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, సెకండ్ ఆప్షన్, అది సెలెక్ట్ చేసుకుంటే మీకు ఒక క్యూఆర్ కోడ్ కనపడుతుంది. మీ మొబైల్లో క్రోమ్ ఓపెన్ చేసి లెన్స్ లో ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆర్ఆర్బీ వెబ్సైట్ కి రీడైరెక్ట్ అవుతుంది మా. రీడైరెక్ట్ అయ్యాక అక్కడ లాగిన్ త్రూ ఆధార్ అని సెలెక్ట్ చేసుకొని మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని ఓటీపీ ఎంటర్ చేసి క్యాప్చా జనరేట్ అవుతుంది. క్యాప్చా ఓకే చేసి లాగిన్ చేసుకుంటే మీకు ఇమేజ్ అప్లోడ్ చేసే పేజ్ అన్నది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ క్యాప్చర్ ద లైవ్ ఇమేజ్ అన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న చోట నిల్చొని వీళ్ళు చెప్పిన స్పెసిఫికేషన్స్ ప్రకారము ఇమేజ్ అన్నది తీసుకోండి. ఈ ఇమేజ్ వచ్చేసి విత్ ఇన్ ద 5 minutes టైంలో మీరు ఓన్లీ 3 times మాత్రమే ఇమేజ్ తీసుకోవాలి. ఇన్ కేస్ ఆ ఇమేజ్ అది యాక్సెప్ట్ చేయలేదు అంటే అది మళ్ళీ తీసుకోదు. 3 times మాత్రమే ఛాన్స్ ఉంటుంది. సో మళ్ళీ మీరు ఒక 10-15 minutes తర్వాత మళ్ళీ లాగిన్ అయ్యి మళ్ళీ ట్రై చేయండి. సో బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా వైట్ గా ఉండేలా చూసుకొని లైట్ అనేది కరెక్ట్ గా ఫోకస్ అయ్యేలా చూసుకుంటే ఇమేజ్ అనేది ఈజీగానే క్యాప్చర్ చేసుకుంటుంది మా. క్యాప్చర్ ఇమేజ్ క్లిక్ చేశాక మీకు ఒక ఓవెల్ షేప్ సర్కిల్ చూపిస్తుంది. సో ఆ సర్కిల్ లో 60-70% మీ ఫేస్ కవర్ అయ్యేలాగా చూసుకోండి. 30-40% మీ నెక్ అండ్ షోల్డర్స్ కవర్ అయ్యేలాగా ఇమేజ్ క్యాప్చర్ చేసుకోండి. సో ఇమేజ్ అయితే తీసుకుంటుంది. సో నేను ఇక్కడైతే ఇమేజ్ అప్లోడ్ చేసేసాను. నెక్స్ట్ మా సిగ్నేచర్ అడుగుతుంది. సో నేను సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. చూడండి నేను సెలెక్ట్ చేసుకున్న సిగ్నేచర్ 36 కేబీ సైజ్ ఉంది. సో ఇదైతే నేమ్ వేరే వెబ్సైట్ లో నేను ఇది రీసైజ్ చేశాను. వెబ్సైట్ నేమ్ చూపిస్తుంది. సో దాన్ని రీనేమ్ చేస్తున్నాను. సో రీనేమ్ చేసి సైన్ అని పెట్టేసి ఎంటర్ చేసేసి ఈ ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ క్లిక్ చేస్తున్నాను. సో ఈ ఫైల్ అనేది అప్లోడ్ అయిపోతుంది. ఇక్కడ మీకు బాక్స్ లో కరెక్ట్ గా మీ సైన్ ఫిట్ అయిపోయింది అంటే ఇక్కడ చెకింగ్ బాక్స్ టిక్ మార్క్ సెలెక్ట్ చేయండి. అవ్వలేదు అంటే మళ్ళీ ఎడిట్ చేసుకోండి. సో వన్స్ సిగ్నేచర్ అండ్ ఫోటో రెండు అప్లోడ్ అయిపోయాక ఇక్కడ ఐ హావ్ అప్లోడెడ్ మై ఓన్ సిగ్నేచర్ అనే బాక్స్ ని చెక్ ఇన్ చేసేసి నెక్స్ట్ సేవ్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏ పోస్ట్ కి అయితే ఎలిజిబుల్ ఉన్నారో మీరు సెలెక్ట్ చేసుకున్న జోన్ లో ఆ పోస్ట్ చూపిస్తుంది. నాకు ఇక్కడైతే సీనియర్ ఫార్మసిస్ట్ జనరల్ గ్రేడ్ చూపిస్తుంది ఈ క్యాండిడేట్ కి. సో ఇక్కడ ప్లస్ ఆప్షన్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఐ హావ్ ఎక్సర్సైజ్డ్ అనే బాక్స్ దగ్గర చెక్ ఇన్ చేసేసి కింద కూడా డిక్లరేషన్ బాక్స్ ఉంటుంది. ఆ డిక్లరేషన్ బాక్స్ కూడా చెక్ ఇన్ చేసేసి మీరు అప్లికేషన్ ఏ ప్లేస్ లో ఉండి ఇప్పుడు అప్లికేషన్ ఎంటర్ చేస్తున్నారో సో ఆ ప్లేస్ ని టైప్ చేసేసి ప్రివ్యూ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకోండి. సో మీరు అప్లికేషన్ ఫిల్ చేసిన డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ప్రివ్యూ చూపిస్తుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇంకొకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో మళ్ళీ ఎడిట్ చేసుకోవాలంటే మీరు సపరేట్ గా ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది. సో అందుకని డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా క్రాస్ చెక్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ చెక్ ఇన్ బాక్స్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ సెలెక్ట్ చేసుకోండి. సబ్మిట్ అయిపోయిన తర్వాత మీకు పేమెంట్ గేట్వేకి రీడైరెక్ట్ అవుతుంది మా. సో ఇక్కడ ఈ క్యాండిడేట్ కి అయితే 250 రూపీస్ చూపిస్తుంది. బేస్డ్ ఆన్ యువర్ రిజర్వేషన్ అండ్ జెండర్ అమౌంట్ అనేది వ్యారీ చూపిస్తుంది. కొందరికి 500, కొందరికి 250. అండ్ ఇక్కడ రీఫండ్ పాలసీలో చూస్తే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అటెంప్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే బ్యాంక్ చార్జెస్ అనేవి డైరెక్ట్ అయిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ అనేది రీఫండ్ అవుతుంది. సో ఈ టెస్ట్ స్కిప్ చేసిన వాళ్ళకైతే రీఫండ్ అనేది అవ్వదు. సో నెక్స్ట్ పే విత్ ఎస్బీఐ ఈపే అని ఉంది కదా, సో పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఐ అగ్రీ విత్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అని బాక్స్ చెక్ ఇన్ చేసేసి ప్రొసీడ్ సెలెక్ట్ చేసుకోండి. ప్రొసీడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. ఏదో మీరు కార్డ్ ద్వారా అయినా పే చేయొచ్చు, లేదా నెట్ బ్యాంకింగ్ అయినా పే చేయొచ్చు, లేదా యూపీఐ ద్వారా అయినా పే చేయొచ్చు. సో బెటర్ కార్డ్ అయినా పే చేసుకోండి, యూపీఐ అయినా పే చేసుకోండి. ఇట్స్ కంప్లీట్లీ యువర్ ఆప్షనల్ థింగ్. సో ఇక్కడ నేనైతే కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి పేమెంట్ చేశాను. పేమెంట్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ హిస్టరీలో చూసుకుంటే రిజిస్ట్రేషన్ నంబర్, మీరు ఏ పోస్ట్ అయితే అప్లై చేశారో ఆ పోస్ట్ నేమ్ చూపిస్తుంది. దెన్ ఆఫ్టర్ పేమెంట్ స్టేటస్ చూపిస్తుంది.
దెన్ వీవ్ అప్లికేషన్ పేమెంట్ హిస్టరీ. మీకు పేమెంట్ అనేది సక్సెస్ అయింది అంటే ఇక్కడ సక్సెస్ అని చూపిస్తుంది. ఒకవేళ మీరు పేమెంట్ ఇంకా పెండింగ్ లో ఉంది అంటే పేమెంట్ వచ్చేసి ప్రాసెసింగ్ అని చూపిస్తుంది. సో మీరు ఒకవేళ పేమెంట్ ఫినిష్ అయిన తర్వాత కూడా పేమెంట్ ప్రాసెసింగ్ అని చూపిస్తే వెంటనే మళ్ళీ సెకండ్ టైం పేమెంట్ చేయకండి. ఒక హాఫ్ అన్ అవర్ అలా వెయిట్ చేయండి, అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ ఈ అప్లికేషన్ స్టేటస్ అనేది ఎప్పుడు మారుతుంది అంటే వాళ్ళు బ్యాక్ ఎండ్ లో వెరిఫై చేసిన తర్వాత యాక్సెప్ట్ చేస్తే అప్పుడు ఇక్కడ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని మీకు చూపిస్తుంది. సో నేను నెక్స్ట్ ఇక్కడ హోమ్ పేజ్ సెలెక్ట్ చేసుకొని లాగౌట్ అయిపోతున్నాను. దట్స్ ఇట్ మా. సో ప్రాసెస్ అయితే చాలా ఈజీయే. అండ్ మై సజెషన్ ఈస్ ఈ అప్లికేషన్ అనేది మీరు ఫిల్ చేయడానికి ముందే మీ సిగ్నేచర్ అనేది ఈ స్పెసిఫైడ్ సైజ్ లో, ఈ స్పెసిఫైడ్ పిక్సెల్స్ లోకి కన్వర్ట్ చేసుకొని డెస్క్టాప్ అయినా కానీ ఇంకెక్కడైనా కానీ సేవ్ చేసి పెట్టుకోండి. సో దట్ మీకు ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది. ఈ స్టెప్ కి వచ్చిన తర్వాత మీరు అప్పుడు సైన్ చేసి దాన్ని అప్లోడ్ చేసి దాన్ని మోడిఫై చేసి సో ఇదంతా చేస్తే ఏమవుతుంది అంటే అప్పటికి టైం అనేది మీరు ఎక్కువ తీసుకున్నారంటే ఈ ప్రాసెస్ చేయడానికి ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఆటోమేటిక్ గా లాగౌట్ అయిపోతుంది, టైం ఎక్సీడెడ్ అని చూపించి. సో మీరు మళ్ళీ లాగిన్ అయిపోయి మళ్ళీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని చెప్తున్నాను ఈ సిగ్నేచర్ అనేది ముందుగానే మీరు రెడీ చేసి డెస్క్టాప్ మీద పెట్టుకోండి. సో మీకు ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతుంది. దట్స్ ఇట్ మా. సో ఇంకా మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఐ రిప్లై. అలాగే ఆర్ఆర్బి 2024 పారామెడికల్ ఎగ్జామ్ ది క్వశ్చన్ పేపర్ అలాంగ్ విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అన్నది నెక్స్ట్ నేను వీడియో ప్లాన్ చేస్తున్నాను. సో మీరు ఆ వీడియో మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.